నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దాదాపుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే సమాయత్తమై ప్రచారాన్ని కూడా ప్రారంభించినాయి. ఈ నేపథ్యంలో కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా తమదైన శైలిలో తమ ఎత్తుగడలు వ్యూహాలు రచిస్తున్నది. అంతేకాకుండా అటు భారతీయ జనతా పార్టీ ఏకంగా బస్సు యాత్రను కూడా చేపట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి బీఆర్ఎస్ అయితే ఓటమి తర్వాత ఆ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో మరి ఈ మూడు పార్టీలు అయితే ప్రధానంగా తెలంగాణలో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ఖచ్చితంగా మేము 14 స్థానాలు సాధిస్తామని, మరోవైపు బీజేపీ ఖచ్చితంగా 10 స్థానాలు తెలంగాణలో సాధించి ముందుకు వెళ్తామని చెప్పేసి అంటున్నది. బీఆర్ఎస్ అయితే 9 స్థానాల్లో ఖచ్చితంగా పట్టు నిలుపుకోవాలని చూస్తున్నది. అంటే ఈ 17 పార్లమెంటు అంటే తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలించిన నేపథ్యంలో ఇప్పుడైతే తాజాగా గత అంటే మెదక్ పార్లమెంటు ఒక ప్రత్యేక పరిస్థితి నెలకొని ఉన్నది. ఆ మెదక్ను ఇప్పటికే అంటే మెదక్లో గతంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు పోటీ చేసిన సందర్భం ఉంది కాబట్టి ఆ మెదక్ పార్లమెంటుకు ఒక చరిత్ర ఉంది. ఆ మెదక్ పార్లమెంట్లో అంటే ఆయా నియోజకవర్గాలలో మరి ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది, ఏ పార్టీకి మరి ఎన్ని ఓట్లు వచ్చాయి, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది ఒకసారి పరిశీలిద్దాం, దాన్ని విశ్లేషిద్దాం. ఆ విశ్లేషిస్తున్న నేపథ్యంలో మరి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఒకసారి అయితే పరిశీలించినట్లయితే ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరపున అక్కడ అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడ విజయం సాధించడం జరిగింది బీఆర్ఎస్ తరపున. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున గాలి అనిల్ కుమార్ పోటీ చేయడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ తరపున రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేయడం జరిగింది. అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం కనుక చూస్తే కొత్త ప్రభాకర్ రెడ్డికి 5,96,048 ఓట్లు రావడం జరిగింది. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గాలి అనిల్ కుమార్కు 2,79,621 ఓట్లు రావడం జరిగింది. మరి అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన రఘునందన్ రావుకు 2,01,567 ఓట్లు రావడం జరిగింది. అంటే టోటల్గా మెజారిటీ ఇక్కడ ఖచ్చితంగా మెజారిటీ చూస్తే మాత్రం 3,16,427 ఓట్ల మెజారిటీ తోటి ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవడం జరిగింది. ఈ గెలిచిన నేపథ్యంలో మరి ఈ తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఒకసారి పరిశీలిద్దాం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరికి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి కూడా ఒకసారి చూద్దాం. అయితే ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మనం చూస్తే ఒకసారి సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, దుబ్బాక, పటాన్చెరు, గజ్వేల్ ఈ 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తంగా చూస్తే మనం ఒకసారి పరిశీలిస్తే మరి ఏ పార్టీకి ఎడ్జ్ ఇక్కడ ఉంది అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. అంటే ఏ పార్టీ పోటీ చేస్తే విజయం సాధిస్తుంది, మెదక్లో ఏ విధమైన పరిణామాలు ఉన్నాయనంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు షేరింగ్ అంటే 7 నియోజకవర్గాల్లో ఓటు షేరింగ్ ఎంతంటే 4,20,881 ఓట్లు రావడం జరిగింది. మరి ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి మనం చూస్తే బీఆర్ఎస్కు 6,68,955 ఓట్లు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి 2,11,608 ఓట్లు రావడం జరిగింది. ఈ క్రమంలో మరి ఇక్కడ ఎవరికి ఎడ్జ్ కనపడుతుంది అని ఎవరెవరికి మధ్య పోటీ ఉండబోతుంది అని మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ మరి 3 పార్టీలకు సంబంధించి కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి అవుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండబోతుంది అనేది దీన్ని బట్టి మాత్రం చూస్తే తెలుస్తున్నది. ఇక్కడ బీఆర్ఎస్కు మాత్రం 2,48,074 ఓట్లు ఎడ్జ్ కనపడింది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ బీఆర్ఎస్కు ఎడ్జ్ కనిపించింది. కానీ మరి అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మరి పరిణామాలు ఏమన్నా మారుతాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం అవుతుంది. మరి దాన్ని బట్టి చూస్తా అంటే ఎడ్జ్ కనపడుతుంది కాబట్టి సిట్టింగ్ స్థానం మరి కాపాడుకోరా అనేది కూడా చూస్తే తెలుస్తుంది, తర్వాత మనం విశ్లేషించవచ్చు. అయితే ప్రస్తుతం అక్కడ ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తంగా 15,36,715 ఓట్లు ఆ నియోజకవర్గంలో ఆ పార్లమెంట్ పరిధిలో
ఉన్నాయి. అయితే ఇక్కడ మరి ప్రధానంగా మరి ఎవరు పోటీ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో కానీ ఇక్కడ మెదక్లో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. మెదక్లో ఖచ్చితంగా మరి అక్కడ మరి ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తాడని చెప్పేసి ఒకవైపు ప్రచారం కొనసాగుతున్నది. మరోవైపు అటు కవిత పోటీ చేస్తుందని చెప్పేసి ఒక ప్రచారం కొనసాగుతున్నది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ పోటీ చేస్తేనే ఆ స్థానం విజయం సాధిస్తుంది అనే ప్రచారం అయితే కొనసాగుతున్నది. సో మరి అక్కడ మరి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అని చెప్పేసి అనుకుంటే కాంగ్రెస్ ఇప్పటికైతే కాంగ్రెస్ ఆశాబాహుల్లో మాత్రం చూస్తే ఇక్కడ విజయశాంతి జగ్గారెడ్డి అంటే భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన విజయశాంతి జగ్గారెడ్డి అంటే మరి వీరిద్దరిట్లో మరి ఎవరికి అవకాశం ఇస్తారా లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఒక దశలో మరి ఇక్కడ విజయశాంతి కాకుండా జగ్గారెడ్డి కాకుండా ఒక కొత్త పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఇక బీఆర్ఎస్కు సంబంధించి మనం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కవిత, వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ 3 పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఇది సిట్టింగ్ సీటు బీఆర్ఎస్. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉండి దుబ్బాకలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. కాబట్టి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అతను సభ్యునిగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కవిత, వంటేరు ప్రతాప్ రెడ్డి మరి ఈ ముగ్గురిట్లో ఎవరు పోటీ చేస్తారు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇప్పటికే మరి ఈ కేసీఆర్ పోటీ చేస్తేనే విజయం సాధిస్తారు అని చెప్పేసి కూడా అక్కడ ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. మరి భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఎవరు పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి అనుకుంటే రఘునందన్ రావు పేరు మాత్రం వినబడుతున్నది. రఘునందన్ రావు గతంలో కూడా పోటీ చేసి 2 లక్షల పైచీలకు ఓట్లు సాధించడం జరిగింది. కాబట్టి మరి అతన్నే మళ్ళీ రంగంలోకి దింపుతారని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతున్నది. అంటే గత పార్లమెంటు ఎన్నికలకు ఈసారి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు అక్కడ అనూహ్యంగా పార్లమెంటు నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల వరకు భారతీయ జనతా పార్టీ పుంజుకోగలిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత మేరకు మెరుగ్గా ఓట్లను అయితే సాధించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రమే ఉండబోతుంది అని చెప్పేసి దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. Subscribe to the Federal's YouTube page for more news and updates.